ఈరోజు మనం మాట్లాడుకోబోయే జ్వరం చరిత్రలో యుద్ధాల కంటే క్యాన్సర్ కంటే అత్యంత ఎక్కువ మంది ప్రాణాలు తీసిన సైలెంట్ కిల్లర్. నిమిషాల్లో మనిషిని గజగజా వణికించే ఆ భయంకరమైన ఫీవర్ పేరు మలేరియా. దీని పేరు వెనుక ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పాతకాలం మురికివాడలో వచ్చే చెడుగాలి పీల్చడం వల్లే ఈ జబ్బు వస్తుందని అనుకునేవారు. ఇటాలియన్ భాషలో మాల్ అంటే చెడు, ఏరియా అంటే గాలి. అలా మలేరియా అనే పేరు ఫిక్స్ అయిపోయింది. కానీ 1897లో మన ఇండియాలో, అది మన సికింద్రాబాద్లోనే సర్ రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ఇది చెడుగాలి వల్ల కాదు, ఆడ ఎనాఫ్లిస్ అనే దోమ కొట్టడం వల్ల వస్తుందని కనిపెట్టి ప్రపంచాన్ని షాక్ చేశాడు. డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తాయి కదా, కానీ మలేరియా మాత్రం ప్లాస్మోడియం అనే ఒక పరాన్న జీవి వల్ల వస్తుంది. డెంగ్యూ దోమ పగలు కుడితే, ఈ మలేరియా దోమ మాత్రం రాత్రిపూట చీకట్లో సైలెంట్గా వచ్చి కుడుతుంది. ఈ దోమ కుట్టగానే ఆ పరాన్న జీవి డైరెక్ట్గా మన లివర్లోకి వెళ్ళి గుడ్లు పెట్టి తన సైన్యాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలపై అటాక్ చేసి వాటిని పేల్చేస్తుంది. కణాలు పేలిపోగానే అప్పటిదాకా నార్మల్గా ఉన్న మనిషికి సడన్గా విపరీతమైన చలి పుడుతుంది. రగ్గులు కప్పినా ఆగనంత వణుకు వస్తుంది. ఆ తర్వాత టెంపరేచర్ 104 డిగ్రీల దాకా వెళ్ళిపోయి కాసేపటికి విపరీతమైన చెమటలతో జ్వరం దిగిపోతుంది. ఇలా జ్వరం వస్తూ పోతూ ఉండడం మలేరియాకు ఉండే స్పెషల్ సిగ్నల్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మురుగునీటి దగ్గర ఉంటే వస్తుందని, కానీ నిజానికి ఆ నీటిలో పెరిగే దోమ కుడితేనే వస్తుంది. లక్షణాలు కనిపించగానే డాక్టర్లు బ్లడ్ స్మియర్ లేదా ర్యాపిడ్ టెస్ట్ చేసి రక్తంలో ఆ పరాన్నజీవి ఉందో లేదో పసిగడతారు. దీనికి ట్రీట్మెంట్ చాలా పక్కాగా ఉంటుంది. ఆర్టెమిసినిన్ లాంటి అద్భుతమైన మందులున్నాయి. కానీ ఇక్కడ డాక్టర్లు ఇచ్చే ప్రతి పెద్ద వార్నింగ్ ఏంటంటే 2 రోజుల్లో జ్వరం తగ్గగానే చాలా మంది మందులు ఆపేస్తారు. అలా చేస్తే ఆ పరాన్నజీవి లివర్లో నిద్రపోతూ ఉండిపోయి ఏళ్ల తర్వాత మళ్ళీ అటాక్ చేస్తుంది. అందుకే కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన మనుషుల్లో సగం మంది ఈ మలేరియా వల్లే చనిపోయారని చరిత్రకారులు అంచనా వేశారు. అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి మహారాజులను కూడా మట్టి కరిపించిన వ్యాధి ఇది. ఇక లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే 100 ఏళ్ల రీసెర్చ్ తర్వాత రీసెంట్గా దీనికి మస్క్విరిక్స్ R21 అనే వర్చువల్ వ్యాక్సిన్స్ వచ్చాయి. WHO కూడా వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మలేరియా రాకుండా ఉండాలంటే రాత్రిపూట దోమతెరలు వాడటం, ఇంటి చుట్టూ మురుగునీరు లేకుండా చూసుకోవడమే బెస్ట్ ప్రివెన్షన్. సో క్విక్గా చెప్పాలంటే రాత్రి కుట్టే దోమ వల్ల ఎర్ర రక్త కణాలను పేల్చేసే పరాన్నజీవి వల్ల వచ్చే చలి జ్వరమే మలేరియా. కోర్సు మధ్యలో ఆపకుండా మందులు వాడితే దీన్ని పర్మనెంట్గా తరిమి కొట్టొచ్చు. ఇక మలేరియా కదా అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో భయంకరమైన దోమ గురించి మాట్లాడుకుందాం. ఒక జ్వరం ప్రాణాలు తీస్తే ఈ జ్వరం ప్రాణంతో ఉంచుతూనే నరకం చూపిస్తుంది. మనిషిని నిలబడినివ్వదు, కనీసం అడుగు కూడా వేయనివ్వదు. జ్వరం తగ్గాక కూడా నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ల తరబడి కీళ్ల నొప్పులతో ఏడిపిస్తుంది. మనల్ని వంచేసే ఆ జ్వరమే చికెన్ గున్యా. అసలు ఆ జ్వరం ఎందుకు వస్తుంది, మన జాయింట్స్ మీదే ఎందుకు అటాక్ చేస్తుంది, నెక్స్ట్ ఎపిసోడ్లో డికోడ్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్టీ, టేక్ కేర్.